సోషల్ మీడియాలో నాగ చైతన్య పెళ్లి శుభలేఖ వైరల్ అవుతుంది. అన్ని తెలిసిన విషయాలే అయినప్పటికీ 2 విషయాలు కొత్తవిగా ఉన్నాయి. నాగ చైతన్య శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది అనే విషయం తెలుసు. వైరల్ అవుతున్న శుభలేఖలో వివాహ ముహూర్తం ఉంది. 4వ తేదీ రాత్రి 8:13 శోభిత మెడలో 3 ముళ్లు వేయబోతున్నారు చైతు. ఇక వెడ్డింగ్ కార్డులో అందరినీ ఆకర్షించిన మరో విషయం ఏంటి అంటే శోభిత పేరు ఆమె కేవలం శోభిత కాదు, ఆమె పూర్తి పేరు ధూళిపాల లక్ష్మీ శోభిత అనే విషయం బయటకొచ్చింది. ఆగస్టులో నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. గత నెలలో గోధుమ రాయి ఫంక్షన్ నిర్వహించి పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. అవన్నీ ఇప్పుడు ఒక కొలికి వచ్చాయి. ఇరు కుటుంబాలు తమ స్నేహితులు, బంధువులకు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా దాదాపు పూర్తి చేశారు. అటు నాగ చైతన్య శోభిత పెళ్లి దుస్తుల డిజైనింగ్ కూడా పూర్తయింది. ఈ నెలాఖరికి దుస్తులు రెడీ అవుతున్నాయి. పెళ్లి సంప్రదాయానికి మోడ్రన్ టచ్ ఇవ్వబోతోంది శోభిత. స్వతహాగా మోడల్ అయిన ఆమె ప్యారిస్ వెళ్లి ప్రత్యేకంగా షాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సోషల్ మీడియాలో నాగ చైతన్య పెళ్లి శుభలేఖ వైరల్ అవుతుంది. అన్ని తెలిసిన విషయాలే అయినప్పటికీ 2 విషయాలు కొత్తవిగా ఉన్నాయి. నాగ చైతన్య శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది అనే విషయం తెలుసు. వైరల్ అవుతున్న శుభలేఖలో వివాహ ముహూర్తం ఉంది. 4వ తేదీ రాత్రి 8:13 శోభిత మెడలో 3 ముళ్లు వేయబోతున్నారు చైతు. ఇక వెడ్డింగ్ కార్డులో అందరినీ ఆకర్షించిన మరో విషయం ఏంటి అంటే శోభిత పేరు ఆమె కేవలం శోభిత కాదు, ఆమె పూర్తి పేరు ధూళిపాల లక్ష్మీ శోభిత అనే విషయం బయటకొచ్చింది. ఆగస్టులో నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. గత నెలలో గోధుమ రాయి ఫంక్షన్ నిర్వహించి పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. అవన్నీ ఇప్పుడు ఒక కొలికి వచ్చాయి. ఇరు కుటుంబాలు తమ స్నేహితులు, బంధువులకు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా దాదాపు పూర్తి చేశారు. అటు నాగ చైతన్య శోభిత పెళ్లి దుస్తుల డిజైనింగ్ కూడా పూర్తయింది. ఈ నెలాఖరికి దుస్తులు రెడీ అవుతున్నాయి. పెళ్లి సంప్రదాయానికి మోడ్రన్ టచ్ ఇవ్వబోతోంది శోభిత. స్వతహాగా మోడల్ అయిన ఆమె ప్యారిస్ వెళ్లి ప్రత్యేకంగా షాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది.